దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఈ ఆరాధన కార్యక్రమమును దేవుడు మనలను మన ప్రాంతంలో ప్రేమించి మరొక ప్రభుదినాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునట్లు మనందరం కూడా మన జీవితాలను చక్కపరుచుకుంటూ ముందుకెళ్దాం. ఈ భాగంలో మనం అనగా మొదటి ప్రార్థన, పాటలు, వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 2 వచనాలు చదువుకున్నాం. ఆ మీదట ప్రార్థన కూడా జరిగింది. ఇప్పుడు వాక్య ధ్యానం చేద్దాం. మనందరం కూడా వాక్య ధ్యానం కలిగి ఉందాం. ఇక్కడ మనం చూస్తాం 15వ వచనంలో, అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. అపరాధములు ఎలా ఆరంభమయ్యాయి? అపరాధము ఆరంభమై మానవాళి జీవితాలకు ఏమి కలిగించనో, మానవ జీవితానికి ఎంత నష్టము కలిగినో మనం ఎఫెసీ 2:1 చూస్తాం. ఎఫెసీ 2:1 మీ అపరాధము, మీ పాపము, ఈ రెండు సర్వమానవాళి ప్రతి వారి జీవితాన్ని మరణానికి అప్పగించాయి. వింటున్నారా? కూర్చున్న వారు ఇక మరలా నేను చెప్పకుండా ఇక్కడ ధ్యానం ఉంచండి అని, ఇక్కడే ధ్యానం ఉంచండి, మరలా నేను చెప్పకూడదు. విన్నారా? అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. అపరాధం అన్నది సర్వమానవాళి జీవితానికి, వారు ఎవరైనా సరే సర్వమానవాళి జీవితానికి ఎంత నష్టం కలిగించిందో మనము ఎఫెసీ 2:1 చూసాం. అపరాధము ద్వారా, పాపము ద్వారా ప్రతి మనిషి, వారు ఏ దేశస్థులైనా సరే, ఏ ప్రాంతపు వారైనా సరే, ఏ భాష కలిగిన వారైనా సరే, మనుషులందరూ కూడా చనిపోయారు. అందులో సందేహం లేదు. అందరూ చనిపోయారు. ఎలా? దేవుడు మన పితరుడైనటువంటి ఆదాముతో ఒక మాట చెప్పాడు, నీవు ఈ తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలములు మాత్రం తినకూడదు. అవి నువ్వు తినని ఎడల నిశ్చయముగా సత్యమని చెప్పాడు. అది ఆ మాట అందరికీ ప్రాప్తమైంది, కొందరికి కాదు. ఆదాము ఆధ్యాత్మికంగా సరిపోయి శరీరానుసారంగా శాపగ్రస్తమైన జీవితము 930 ఏళ్ళు బ్రతికాడు. ఈ 930 ఏళ్ళు బ్రతికిన బ్రతుకులో కుమారులను కుమార్తెలను కన్యనుంది. ఇక ఎంతమందో తెలియదు.
ఇద్దరి సంఖ్య మాత్రమే అక్కడ రాశాడు. మొదటి వారు కయీను, హేబెలు. కుమారులను కుమార్తెలను 930 సంవత్సరాలు కంటిపోయారు. ఎంతమంది అని మాత్రం లేదు. దేవుని యొద్ద నుండి దూరమైన మన మిత్రుడు ఆదాము వలన, చూడండి ఇక్కడ రాశారు ఒక మాట 14 వచనంలో, రోమా 8:14, అయినను ఆదాము చేసిన అతిక్రమమును ఓలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. అంటే అందరి మీద మరణము ప్రభుత్వం చేసింది. ఏలను అంటే ప్రభుత్వం చేస్తుంది, అధికారం వహిస్తుంది మరణం. ఏ మనుషుడు నేను దానికి బాధ్యుడు కాదు అనడానికి లేదు, నాకు సంబంధం లేదు అనడానికి లేదు. అర్థమవుతుందా? అందరికీ సంప్రాప్తమాయను. ఎవరు తప్పించుకోవడానికి వీలే లేదు, తప్పించేవాళ్ళు ఎవరూ లేదు. తప్పించేదానికి వీలు లేదు, తప్పించుకునేదానికి తప్పించేవారు ఎవరు లేదు. ఎలా? మనుషులందరి పైన మరణం వెళ్తూ ఉంది. మరణం నుంచి విడిపించేవారు ఎవరు? విడుదల కలిగించేవారు ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆశించిన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. విడుదల కొరకు అసతోమ జ్యోతిర్గమైనటువంటి శ్లోకంలో చాలా మంది పెద్దలు వాళ్ళు ఆశించారు విడుదల, కానీ అది చాలా మంది పొందలేదు. ఎరిగిన వారు పొందినారు. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళారా, ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం, ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏను. సందేహం లేదు. అందరూ రోమా 3:3లో అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహాన్ని ఆదాము మొదలుకొని నేటి వరకు అందరూ పోగొట్టుకుంటున్నవారే. అందరూ, చిన్నలేమి పెద్దలేమి తేడా లేదు. అందరూ దేవుని అనుగ్రహమును పోగొట్టుకుంటున్నారు. దేవుని కృప ఈరోజు ఎవరైతే ఈ పాప అపరాధముల నుంచి విడిపిస్తారు అని ఎరిగి, ఎవరైతే ఆ మేలైన మార్గాన్ని అనగా మేలు చేయవారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి సంగతిని గుర్తించి నా పాప అపరాధముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు నేను పట్టబడుతూ ఉంటుండగా, నాకు విమోచన లేకుంటుండగా, నాకు విడుదల లేకుంటుండగా నా సమస్తము ఆయన భరించి, చూడండి 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరమా? నీవు నేను పాపములో ఉండుట దేవునికి ఇష్టం లేదు. నీవు నేను పాపములో ఉండటం వలన ఆయన నా కొరకు నీ కొరకు ఈ లోకానికి సర్వమానవాళి కొరకు ఇచ్చి ఆయన నా అపరాధముల నిమిత్తమై ఆయన పట్టబడ్డాడు. ఆయన అపరాధి కాదు. వింటున్నారా? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి భాగాన్ని జాగ్రత్తగా
వినండి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అపరాధం మూలముగా వచ్చింది. ఆజ్ఞ అతిక్రమే పాపము కదా. ముందు అపరాధము, తర్వాత పాపము. ఇది మన పితరుల నాటి నుంచి, పితరుల దినం మొదలుకొని వచ్చింది. ఒకవేళ నేను చేయలేదు, నాకు తెలియదు అన్నా కూడా వీల్లేదు. చాలామంది నేను పాపం చేసినానంటారు. నువ్వు పాపం చేయకపోయినా నీ మీద ప్రభుత్వం చేస్తుంది పాపమే. నువ్వు పాపం చేయకపోయినా నీ పుట్టుక పాపం కనుక మరణము నీ మీద అధికారం వహించి ఉంది. నీ మీద మరణము ఏలుతా ఉంది. పాపం అనే మరణానికి నువ్వు దాసురాలు అయి ఉన్నావు. విడిపించుకోవడానికి ఎవరికి శక్తి సాలదు. ఎవరు విడిపించేవాడు లేదు, ఉన్నవాడు ఒక్కడే, ఆయనే. నిన్న అపరాధముల కొరకు పట్టబడ్డాడు, అపరాధముల నిమిత్తమై పట్టబడ్డాడు. ఆయన అపరాధం కాదు, నీ నా అపరాధం. ఇక్కడ రాస్తాడు స్పష్టంగా, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. అర్థమవుతుందా? వింటున్నారా మాటలు? ఆయన ఎవరి అపరాధముల కోసం పట్టబడ్డాడు? ఎవరి అపరాధముల కోసం పట్టబడ్డాడు? వేరే వాళ్ళ కోసమా? ఉందా నీ జీవితంలో? నా అపరాధము కొరకు నేను అపరాధిగా, పాపిగా ఉంటుండగా, నా అపరాధము, నా పాపము నాకు మరణాన్ని తెచ్చుంటుండగా, నాకు నిత్య శాపము, మరణము నా ఎదుర్కొంటుండగా, అందులో నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను. అది నా పైన అధికారం చేస్తూ ఉంది. దాని నుండి నేను ఎలా విడుదల పొందాలో నాకు తెలియక నేను కొట్టుమిట్టాడుతుండగా, పాప అపరాధంలో చీకట్లో బ్రతుకుతుండగా, నా దేవుడు నన్ను చూసి కరుణించినాడు, కనికరించినాడు. నేను ఆ రీతిగా ఉండడానికి ఇష్టం లేక నేను పడిన త్రోవలో వెతికి నన్ను రక్షించాడు అన్న సంగతి జ్ఞాపకం ఉంటే ఇక ఎవరు కూడా పాపం చేయరు. మళ్ళా పాపానికి బానిసలు కాదు. ఈరోజు ఉదయకాలం ఆరాధించడానికి వచ్చాము. ఏమని ఆరాధిస్తాం? నేను ఇంకా పాపంలోనే ఉన్నానయ్యా, నీకు స్తోత్రం అంటారా? నేను ఇంకా అపరాధిగానే ఉన్నానయ్యా, నీకు స్తోత్రములు అంటారా? ఏమని ఆరాధిస్తాం? 116లో ఆయన అంటున్నాడు చూడండి, భక్తులు మాట్లాడాడు, దేవుని ఏ విధంగా స్తుతించాడో ఒక్కసారి చూడండి. పదహారు 116 అందరూ మొదటిసారిగా పలికేది నేర్చుకోండి. నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించెదను. వింటున్నారా? ఈయనేమంటున్నాడు? నీవు నా కట్లు విప్పావు గనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. ఈరోజు నీవు పాపములో, అపరాధంలోనే ఉండి దేవానికి స్తోత్రాలు అంటే అది కాదు కదా. పాపంలో నుంచి బయటికి రా. ముందు పాప అపరాధంలో నుంచి విడుదల పొందలేదా? పొందుటకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. పొందినావా? అదిగో భక్తులు చెప్తున్నాడు చూసారా? మాట్లాడుతున్నాడు చూసారా? నీవు నా కట్లు విడిపించావు దేవా, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీకు నా జీవితంలో ఉండే కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాను. కృతజ్ఞత అర్పణలు అంటే దేవుడు చేసిన మేలులను ఎక్కడ మరవక, ఏది మర్చిపోక, దేవుని స్థితిలో వినయ విధేయతలో నమ్మకమైన వారుగా భయము భక్తితో ఈ కార్యం చేస్తారు.
చేయవారు. మనం ఏం చేస్తున్నాం? దేవానికి స్తోత్రాలంటే ఎలా? 107వ కీర్తనలో 2వ వచనంలో ఉంటుంది, యెహోవా విమోచించిన వారు మాట పలుకుదురుగాక. ఏ మాట? దేవా నీకు స్తోత్రములు. దేవా నీకు స్తోత్రములైన మాట ఎవరు పలుకుతారంటే పాపములు అపరాధములు ఉన్న వాళ్ళు కాదు పలికేది. దేవుని స్తుతించేది పాప అపరాధములు ఉన్నవారు కాదు. పాప అపరాధముల నుంచి విడిపింపబడేవారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. ఈరోజు ఏ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ఉన్నవారు? మాటలు వినండి, కోరిక పాటలు వద్దు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఏ సంఖ్యలో ఉన్నారు? ఏ సంఖ్యలో ఉన్నాము? పాపంలో ఉండి ఎంతకాలం దేవుని స్తుతిస్తావు? పాపుల మనవి దేవుడు, పాపుల మనవి దేవుడు. మీరేమంటున్నారు నాకు ఇవ్వాల? పాపుల మనవి దేవుడు. గట్టిగా ఒక్కరు చెప్పండి. పాపుల మనవి దేవుడు ఆలకియడు. వింటున్నారా? పాపంలో ఉండి ఆరాధిస్తున్నావా? ఆలకిస్తాడా? మరి అంగీకరిస్తాడా? ఆయన నా అపరాధముల నిమిత్తమై పట్టబడ్డాడు. పట్టబడి నన్ను నీతిమంతునిగా తీర్చుటకై ఆయన లేచాడు. పట్టబడి అంటే పోయేవాడిని పట్టుకోవటం కాదు, అన్ని బాధ్యతలు వహించాడు. వింటున్నారా? అన్ని బాధ్యతలు వహించాడు. పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ప్రాణం పెట్టాడు, సిలువెక్కాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచినాడు. ఎందుకు? నన్ను నీతిమంతునిగా తీర్చడానికి. ఉందా నీకు ఆలోచన? ఈ తలంపు నీ దగ్గరకు వచ్చిందా రాలేదా ఇంతవరకు? నువ్వు నీతిమంతుడు అవ్వాలని అసలు ప్రయత్నం నీకుంటే ఆ తలంపు నీ దగ్గరకు వస్తుంది. లేక పాపంలోనే ఉండి ఇంతవరకు సార్లు అనుకుంటున్నారా? పాపంలో ఉండి ఎవరు కూడా స్తుతించలేరు. విమోచింపబడ్డవారు స్తుతిస్తారు, విడిపింపబడ్డవారు స్తుతిస్తారు, నీతిమంతులుగా తీర్చబడ్డవారు ఆ మాట పలుకుతారు. నీతిమంతులుగా తీర్చబడ్డవారు వారి జీవితాన్ని చక్కగా కట్టుకుంటారు. అది దేవుడికి మహిమ. ఈరోజు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నామో ఇక్కడ ఉండగానే, దేవుని మాటలు మనకు వినపడుతుండగానే ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాము అన్నది మనం గుర్తించాలి, మనం ఎరగాలి. కాబట్టి ప్రభువును ప్రేమ వల్లరా రాయబడ్డ మాట మళ్ళా చెప్తున్నాను, నా అపరాధము కొరకై ఆయన అప్పగింపబడ్డాడు. నీతిమంతుడైన దేవుడు నా అపరాధము కొరకు, నేను అవినీతిగా ఉండటానికి ఇష్టం లేదు, నేను పాపముగా ఉండటానికి ఇష్టం లేదు, పాపము యొక్క మరణం నా పైన ఏరడానికి ఇష్టం లేదు, నన్ను రక్షించే ఆయన ఒక ఉద్దేశం, ఆలోచన. కాబట్టి నా కొరకు పట్టబడ్డాడంటే అర్థం చేసుకోండి. ఎన్ని విషయాలు వచ్చాయి కదా? పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువెక్కాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు తెలిసిన? ఎలా లేపబడ్డాడు? నన్ను నీతిమంతునిగా తీర్చాలంటే ఆయన మృతులుగా లేపబడ్డాడు. ఆయన ఎలా లేపబడ్డాడు చూడండి. ఇక్కడ మనకు చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6:4 ఏమనగా 6:4
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో. వింటున్నారా? తండ్రి కుమారుని ఎలా లేపాడు? నా కోసం ఆయన అప్పగింపడ్డాడు. నా కోసం ఆయన అప్పగింపడానికి తండ్రి దేవుడికి ఇష్టమైంది. ఎలా లేపాడు తండ్రి దేవుడు కుమారుణ్ణి? ఎలా లేపాడు? తండ్రి మహిమ ద్వారా కుమారుణ్ణి లేపాడు. ఆయన మహిమ గలవాడే లేకపోతే నేను నీతిమంతుని కాలేదు. ఆయన తనతో కూడా నన్ను ఏం చేశాడంట? బ్రతికించాడు. ముందు చనిపోయిన వాళ్ళని బ్రతికించాలి. బ్రతికించిన తర్వాత వారికి కావాల్సినవన్నీ చేయాలి. సచ్చినాన్ని చేయాల్సిన పని ఏముంది? చచ్చిపోయి చేయాల్సిన పని ఏం లేదు. వారికి పారేసేదే వారి పని, వారి కొరకు ఇంకేముండదు. బ్రతికింపబడిన తర్వాత బ్రతికిన వారికి ఏమి చేయాలో అవన్నీ ప్రభువైన దేవుడు చేస్తూ వచ్చాడు. జాగ్రత్తగా విషయాలు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎంత మాత్రమో అజాగ్రత్తగా ఉండద్దు. విన్నారా మాటలు? విన్నారా? మనం మరలా ఒక మాట చదువుకుందాం. 14 ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా నువ్వెవరైనా సరే, నేను క్రైస్తవ ఇంట్లో పుట్టినా అనుకుంటున్నావేమో, అదంతా వట్టిది. నువ్వు పుట్టింది పాపములో. నువ్వు చేయకపోయినా నువ్వు పుట్టింది పాపములో కాబట్టి నీ పైన మరణం ఉంది. ఆ మరణాన్ని విడిపించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ మరణాన్ని విడిపించడానికి సమర్థులు ఎవరంటే ఇక్కడ మనం చూస్తున్నాం. మన అపరాధముల కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు అప్పగింపడ్డాడు కదా, అప్పగింపడ్డాడు. ఒకసారి గమనించండి జాగ్రత్తగా. ఈ మొదటి భాగంలో చూడండి, 10వ వచనం 6-10. ఆయన చనిపోవటం చూడగా పాపం విషయమై సంవత్సరం చనిపోవడం జ్ఞాపకం పెట్టుకోనండి. అది సంవత్సరానికి లేదు, సర్వ సమస్తమునకు. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతవరకు, మనుషులు ఎంతవరకు ఉంటారో అంతవరకు అందరి కొరకే ఆయన ఒక్కసారి చనిపోయాడు. ఆయన చనిపోవడం చూడగా ఒక్కసారి. తర్వాత దేవుని విషయమై జీవించున్నాడు. ఆయన సజీవుడుగా లేచాడు, జీవిస్తా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చున్నాడు. సర్వ మానవాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు శుక్రవారము, నువ్వు లేస్తున్నావు ఆదివారము. వాక్యమే చెప్తుంది, వాక్యమేం చెప్తుంది? నీ కొరకు నా కొరకు ఒకసారి చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. తండ్రిని దేవుడు కుమారుడి మహిమతో లేపాడు. ఇక ఆయన మీద ఇక మరణానికి ఎంత మాత్రం అధికారమో లేదు. గుర్తుపెట్టుకోండి. చనిపోటు చూడగా ఒక్క మారి జీవిస్తున్నాడు. ఇక ఎప్పుడు దాకా? యుగయుగములు సర్వయుగములు. అర్థమవుతుందా? ఇక ఆయన మీద ఇక ప్రభుత్వమే, అధికారమే లేదు. నీ కొరకు నా కొరకు చనిపోయే బాధ్యత లేదు. ఇక పాపాన్ని ఆయన కొట్టేశాడు. ఈరోజు నువ్వు పాపమే చేస్తున్నావు, నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు, బంధకాల్లోనే ఉంటున్నావు. నీకు ప్రయోజనం ఏముంది? ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని దినాలు మారినా, ఎంతకాలం ఉన్నా నీకు మాత్రం ప్రయోజనం లేదు. పాపంలో జీవిస్తున్నా నీకు. నువ్వెవరైనా సరే మనం చూసాం, కట్లు విడిపింపడ్డవారు, విమోచింపడ్డవారు, నా కొరకై అప్పగింపడి నన్ను విడుదల కలిగించి నన్ను నీతిమంతుడిగా తీర్చినాడు అన్నవారు దేవుని స్తుతిస్తున్నారు. కానీ పాపంలో అపరాధంలో ఉన్నవారు ఎవరు స్తుతించినా అటు వారికి ఎలాంటి ప్రయోజనము లేదు. సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంలో ప్రతి ఒక్కరు కూడా ఎరగాల్సిన సత్యం ఏంటంటే, ఆయన నా కోసం అప్పగింపబడ్డాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి.
నన్ను నీతిమంతునిగా తీరడానికి ఆయన లేపడ్డాడు. ఆయన లేపడమే కాకుండా ఆయనతో కూడా నన్ను ఉందా మీకు ఈ నమ్మకం? చదవండి ఎఫెసీ 1:2 లైన్లో. ఎఫెసీ 2:1-2 లైన్లలో ఉంటుంది చూడండి. అపరాధముల చేతను 2వ లైన్ అని చెప్పాను. ఆయన నిమిత్తము ఆ. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన మిమ్మును, ఆయన నన్ను, క్రీస్తుతో కొంచెం వినండి మాటలు. ఆయన నన్ను క్రీస్తు కూడా లేపెను, బ్రతికించెను. లేపెను అన్న మాట కొలసీలో ఉంటుంది. ఆయనతో కూడా మీరు లేపబడిన వారైతే, ఇక్కడ ఆయనతో కూడా నన్ను బ్రతికించెను. నా పాపము నన్ను చంపింది. ప్రభు అయిన దేవుడు నా పాపమును క్షమించడం ద్వారా ప్రభు అయిన దేవుడిని తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా నన్ను బ్రతికించాడు. బ్రతికించాడు అంటే సజీవులను చేశాడు. సజీవులు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. తెలుసు కదా మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది 38వ అధ్యాయంలో, ఈ దినమున నేను ఉందా ఈ మాట నగలిగిన వారందరూ పాపంలో నవరు అంటారు. పాపంలో వారు చనిపోయినారు కదా, మీరు సజీవులు ఎలా అయినారు? పాపము ప్రతి మనిషిని చంపేసింది కదా. పాపం అంటే ఒక 100 కేజీల మూట రాదు నీ దగ్గరికి. పాపం అంటే ఆలోచనలో పాపం ఉంది, కంటి చూపులో పాపం ఉంది, వినకూడని మాట వినట్లో పాపం ఉంది, అనకూడని మాట అనట్లో పాపం ఉంది. చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి పొందినావా? వీటన్నిటి నుంచి విడుదల పొందావా? అయితే నువ్వు బ్రతుకున్నావు, నువ్వు సజీవుడు, నువ్వు సజీవురాలు, నువ్వు దేవుని స్తుతించడానికి అవకాశం ఉంది. స్తుతించు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన నిన్ను అంగీకరిస్తుండగా, ఆయన నీతో ఉంటుండగా, ఎందుకంటే మనకు ఒక మాట ఉంది, ఆయన మనతో ఉండగా, ఆయన మన పక్షంలో ఉండగా ఇక మనకు విరోధి. కాబట్టి ప్రభునందు జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించండి. ఎలా ఉన్నాం? ఆయనతో కూడా ఆయన ఎందుకు లేపాడు? నన్ను నీతిమంతునిగా తీర్చాడు. తీర్చబడ్డామా? మన జీవితం యొక్క స్థితిగతులు, పనులు, మన దినచర్య నీతిని పోలుందా? అయితే ఆయన అంగీకరిస్తాడు. అలా కాకుండా ఎక్కడికక్కడికి మనల్ని మనమే ఎప్పటికప్పుడు ఆలోచన కలిగి ఉంటే కాదు. అర్థమవుతున్నాయా? ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా? ఈ మాటలు అర్థమైనప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైనాయా? చెప్పిన మాట విన్నారా? రోమా 5లో 14, 15, 16 వచనాలు చదువుకున్న భాగంగా ఒక్క లైన్ నేను చదువుతాను. ఆ మాట తర్వాత మీరు జాగ్రత్తగా వినండి. ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. నీకు నాకు కలిగిందా లేదా? నీవు నేను పొందామా లేదా? పొందితే ధనులు, పొందకపోతే ఇది ఒక మంచి అవకాశం. అర్థమవుతుందా? ఇది ఒక మంచి అవకాశం అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవడం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాను. నమ్మదగిన దేవ, మీకు వందనములు. మాట్లాడే ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ అధ్యక్షతలో ఈ పరిచర్యను, ఈ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, మీకు స్తోత్రాలయ్యా. మీ ఆలోచన, మీ ఉద్దేశం, మీ ఏర్పాటును బట్టి ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారందరూ కూడా విన్న వాక్యం అంతట్లో వారి వారి జీవితాల్లో ఎంతో మేలు క్షేమము పొందినట్లు మీ ఉద్దేశ ప్రకారం మీ ఆలోచన చేత మీ ఉపదేశం చేసి మీ దృష్టి ఉంచి మీరు నడిపించాలని, వినిన వారందరూ మేలు పొందుట మీ నామానికి మాయముచ్చుట్లో సహాయపడండి. అంతవరకే కాదు, ఇంతవరకు అన్ని విషయాల్లో మీ తోడుంచి నడిపించినందుకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావం అందుకొనమని యేసున్నత శ్రేష్ఠ పరిశుద్ధ ఉచిత కృప నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సర్వలోకంలో చెందిన పరిశుద్ధులకు, మనకు సంఘ సహవాసములకు, సార్వత్రిక సంఘములకు ప్రభు వచ్చేంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.